ఒకసారి ఈ ఫోటోలో ఉన్న మహిళను చూడండి. ఈ మహిళ పేరు చామందేవి. ఈ రోజు మన వీడియో ఈమె గురించే. మీరు దృశ్యం సినిమా చూశారు కదా, ఆ సినిమాలో మీనా గారు చంపేసిన బాడీని వెంకటేష్ గారు పోలీస్ స్టేషన్ కింద పాతి పెడతారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే స్టోరీలో మొగుడిని చంపేసి ఆ బాడీని వాళ్ళ ఇంట్లోనే పూడ్చిపెట్టింది ఓ పతివ్రత. పూడ్చిపెట్టిన ప్లేస్ లోనే టైల్స్ ని అతికించమని తన మరిదికే పని చెప్పింది. అతను ఆ ప్లేస్ అంతా నీట్ గా లెవెల్ చేసి వాటిపై టైల్స్ ని అతికించేశాడు. Emotional, damn it! అదేంటి, వాళ్ళ అన్నను చంపేసిన ప్లాన్ లో వీడి హస్తం కూడా ఉందా అనుకుంటున్నారా? అస్సలు లేదు. ఈ కన్నింగ్ ప్లాన్ అంతా తన వదినదే. ఒకసారి ఈ వీడియోని చూడండి. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. ఇప్పుడు సూటిగా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈమె పేరు చమన్దేవి, ఆమె భర్త పేరు విజయ్ చౌహాన్. వీళ్ళిద్దరికి పెళ్లైంది. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఏమైందో తెలియదు కానీ వీరి ఇంటికి ఓ కుర్రవాడు తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు. చుట్టుపక్కల వారు కూడా వీళ్ళ దూర బంధువేమో అనుకున్నారు. ఎవ్వరికి డౌట్ రాలేదు. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. సడన్ గా ఒక రోజు ఈమె భర్త కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వారు వస్తున్నారు, ఆరా తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. ఇక ఆయన తమ్ముడు అన్న కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చి వివరాలు కనుక్కొని వెతికి పెడతామని వెళ్ళిపోయారు. స్నేహితులు కూడా వాళ్ళ ఫ్రెండ్ కనిపించడం లేదని వాళ్ళు ఒక గ్రూప్ గా డివైడ్ అయి వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడ వెతికినా ఆచూకీ కనిపించడం లేదు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది. గ్రూపులుగా వెతుకుతున్న ఫ్రెండ్స్ కి ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆలోచన చేసి అందరూ ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన స్నేహితులు ఒక గదిలో టైల్స్ కలర్ వేరే విధంగా ఉండడం గమనించారు. మునపటి టైల్స్ కి ఇప్పుడు వేసి ఉన్న టైల్స్ కి కలర్ సెట్ అవ్వడం లేదు. అనుమానంతో వాటిని పగలగొట్టారు. అంతే, అందులోంచి ఒక చొక్కా బయటపడింది. దాన్ని తీసే క్రమంలో కుళ్ళిన వాసన రావడం మొదలైంది. భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కి పరిగెత్తారు. ఇక విషయం తెలిసిపోయిందని జాగ్రత్త పడ్డ ఆమె భార్య ఇదే మంచి అవకాశంగా చూసుకొని అక్కడి నుండి పారిపోయింది. పోలీసులు వచ్చి ఆ గదిని తవ్వగా అందులోంచి 15 రోజులుగా కుళ్ళిపోతున్న ఒక డెడ్ బాడీ బయటపడింది. అది ఎవరిదో కాదు, ఆమె భర్తదే. అప్పటికే ఇంటికి చేరుకున్న తన తమ్ముడు అన్న శవాన్ని చూసి షాక్ అయిపోయాడు. ఆ రోజు వదిన టైల్స్ అతికించమని చెప్పింది ఇందుకేనా అని ఆశ్చర్యపోయాడు. తన వదిన చేసిన హత్యలో తనను ఇరికించాలని చూసిందని తను మనసులో అనుకొని ఆ మ్యాటర్ ని అందరికీ షేర్ చేశాడు. ఆ రోజు టైల్స్ వేయమని వదిన చెప్పింది, కానీ అన్నను హత్య చేసిందని అనుకోలేదు అన్నాడు. పూర్తి వివరాలతో ఆరా తీస్తే బయటపడింది ఏమిటంటే తన వదినకు అక్రమ సంబంధం ఉందని, ఆ అబ్బాయి తరచుగా ఇంటికి వచ్చేవాడని, అతను పేరు మోహన్ శర్మ అని తెలిసింది. వీళ్ళిద్దరి అక్రమ సంబంధం మధ్య భర్త అడ్డుగా ఉండడం వల్ల ఇద్దరు కలిసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి టైల్స్ అతికించే పనిని తన మరిదికి ఎందుకు అప్పచెప్పినట్టు అనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఒకవేళ దొరికిపోయే పొజిషన్ లో ఉంటే మరిదిని ఇరికించేసి తన ప్రియుడితో సేఫ్ సైడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ చేసిందేమో అనే కోణంలో పోలీసులు అనుకుంటున్నారు. అయితే పరారీలో ఉన్న మోను శర్మ, చమన్దేవి ఇద్దరి మొబైల్ నంబర్ ను ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ ఆచూకీ ఎక్కడున్నా సరే చెప్పాలని వివిధ స్టేషన్లలో వారి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలియాల్సిన మ్యాటర్ ఏమిటంటే వీళ్ళ బండారం బయటపడిందని భర్తను చంపేసిందా, లేదా భర్త వీళ్ళ బంధానికి అడ్డంగా ఉన్నాడని చంపేసిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ అక్రమ సంబంధాల హత్యలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో తెలియదు కానీ ఇప్పుడున్న న్యూస్ ఛానల్ అన్నిటికీ ఇవే ట్రెండింగ్ న్యూస్ అవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు నడపడం, భర్తకు తెలిసిపోతే ఆడో పేడో తేల్చుకోవడం చేస్తున్నారు. బయటికి వస్తున్న న్యూస్లే ఇన్ని ఉంటే లోగొట్టుగా ఇంకెన్ని జరుగుతున్నాయో తెలియడం లేదు. కొందరైతే వారి ప్రియుడితో బ్రతకాలని కావలసిగా భర్తపై లేనిపోని అబండాలు వేసి వారిని కోర్టుకిడిచి వారి ద్వారా విడాకులు తీసుకొని ఆ తర్వాత వారితో భరణం చెల్లించుకోవాలని చూస్తున్నారు. కానీ అలాంటి వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఛత్తీస్గఢ్ హైకోర్టు. 2025 మే 9వ తేదీన ఇలాంటి కేసే వచ్చింది. భార్య అక్రమ సంబంధం నడుపుతూ తన భర్తతో విడాకులు తీసుకొని అతని ద్వారా భరణం పొంది లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకుంది. కానీ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆమెపై సిఆర్పిసి సెక్షన్ 125 సబ్ సెక్షన్ 4 ప్రకారంగా ఒక మహిళ వివాహితగా ఉండి అక్రమ సంబంధం నడిపిస్తూ భర్త నుండి విడాకులు కోరితే విడాకులు మాత్రమే ఇస్తుంది తప్ప జీవనాధార భరోసా పొందే అర్హత లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే వివాహ దాంపత్యంలో ఉంటూ అక్రమ సంబంధం నడిపిస్తే ఆమెకు భరణం పొందే అవకాశం ఉండదని కోర్టు తీర్పు చెప్పింది. ఒక సర్వే ప్రకారంగా మన ఇండియాలో ప్రతి 10 మంది మహిళల్లో 7 అక్రమ సంబంధాలని అంటగొట్టుకొని ఉన్నారని తెలిసింది. 2025లో వచ్చిన ఒక వార్తా నివేదిక ప్రకారం ప్రపంచంలో భర్తలను మోసం చేస్తున్న భార్యల లిస్టులో అత్యంత అగ్రస్థానంలో 10 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫిన్లాండ్, ఈ 2 కంట్రీలలో వారి దేశ జనాభాలో 36% మంది అలాంటి పనులే చేస్తున్నారు.
స్పెయిన్ కంట్రీలలో వారి జనాభా సంఖ్యలలో 39% ఆడవాళ్ళు అక్రమ సంబంధంతో ముడిపడి ఉన్నారు. బెల్జియం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగని వజ్ర వ్యాపారాలు 80% వరకు ఈ కంట్రీలోనే జరుగుతుంది. ఇక్కడ అక్రమ సంబంధం నడిపించే ప్రతి ఒక్క మహిళకి, అంటే ఉంపుడు గత్తె ఉండే మహిళకి వజ్రపు ఉంగరం లేదా వజ్రపు హారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే బెల్జియంలో వారి జనాభా శాతంలో 40% మంది అలాంటి పని చేసేవారే ఉన్నారు. నార్వే ఈ కంట్రీలో చాలా అందమైన గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. ఇతర సహజ జీవితం గడిపే వాళ్ళు తక్కువ, కానీ ఈ దేశంలో ఉండే జనాభా సంఖ్యలో 40% మంది వివాహం చేసుకోవడం మీద కాకుండా అలాంటి పని చేయడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఫ్రాన్స్ ఈ దేశ జనాభాలో 43% మంది అలాంటి పనులు చేసి జీవిస్తుంటారు. అండ్ ఈ కంట్రీలో అలాంటి వీడియోలు చూసేవారు కూడా చాలా ఎక్కువ. ఇటలీ అండ్ జర్మన్ ఈ రెండు దేశ జనాభాలో దాదాపుగా 45% మంది అలాంటి పనులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. డెన్మార్క్ ఈ దేశం కూడా అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడంలో ముందుంది. చాలా మంది ఆ దేశ జనాభాతో పోలిస్తే 46% మంది అలాంటి పనులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థాయిలాండ్. ఈ ప్రపంచంలో ఉండే జనాభా ఒక్కసారైనా సరే ఈ థాయిలాండ్ దేశానికి ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఎందుకంటే థాయిలాండ్ కంట్రీ ఈ ప్రపంచంలో అంత పేరుగాంచిన ప్రదేశం. ఇక్కడ చేసే మసాజ్లకు చాలా మంది కట్టుబానిసలయ్యారు. నెలకు ఒక్కసారైనా సరే థాయిలాండ్కు వెళ్తారు. పైగా ఈ కంట్రీలో ఉండే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి జీవిత అవసరాల కోసం చాలా మంది మసాజ్ సెంటర్లను పెట్టుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచంలో అలాంటి పనులు స్టార్ట్ అయ్యింది మసాజ్ కారణంగానే అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ థాయిలాండ్ కంట్రీలో మసాజ్ కున్నంత హైప్ మరి ఎక్కడా లేదు. అసలు అలాంటి కార్యక్రమం మొదలైంది మసాజ్ తోనే అనే టాక్ కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుంది. మీరు విషయం గమనించారా? ఈ సర్వేలో చాలా దేశాల లిస్ట్ పెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఇందులో గమనించాల్సిన మోస్ట్ మ్యాటర్ ఏంటంటే ఇండియా పేరు మిస్ అయింది. అంటే ఆ లిస్టు పెండింగ్ లో ఉంది. తొందరపడకండి, ఆ లిస్టు కూడా రిలీజ్ చేయవచ్చు. ఈ ప్రపంచంలో ఆడది ఒక్కటే ఆ పని చేయడం లేదు, మగవాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ అందులో 46% మగవాళ్ళు ఉంటే 54% ఆడవాళ్లే ఉన్నారు. అంటే మగవారి కంటే ఆడవాళ్లే ముందు ఉన్నారు. అందుకే అడ్డుగా ఉన్న భర్తలను లేపేస్తున్నారన్నమాట. అసలు భార్యలు భర్తలను ఇంత ధైర్యంగా ఎలా చంపేస్తున్నారో అదైతే అర్థం అవడం లేదు. చమక్ దేవి అనే ఈ మహిళ భర్తను చంపి ఆ బాడీని ఇంట్లోనే పూడ్చిపెట్టిందంటే ఈవిడ ధైర్యానికి ఒప్పుకోవాలా? ఈవిడ తెగింపుకి ఒప్పుకోవాలా? పైగా ఆ బాడీపై టైల్స్ అతికించమని మరిదికే పని చెప్పిందంటే ఈవిడ మామూలు ఆడది కాదు, మందలో తిరిగే ఆడది. ఎందుకన్నా మంచిది ఈ సంవత్సరంలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకండి. ఈ 2025 సంవత్సరంలో పెళ్లి జరిగిన వాళ్ళు కొంచెం అటు ఇటుగా చనిపోతున్నారు. భార్య భర్త దాంపత్యంలో ఎవ్వరూ లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య మూడో వ్యక్తి వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి కాకుండా ఒక మగాడితో తిరిగితే ఇండగాడితో తిరుగుతుంది అనేవారు. కానీ ఇప్పుడు మద్రాస్ చెన్నై అన్నట్టు, బొంబాయి ముంబై అయినట్టు ఇండగాడు కాస్త పేరు బాయ్ ఫ్రెండ్గా మార్చేశారు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన మీరు ఒక నిర్ణయానికి రండి. పెళ్లి కావాలంటారా, వద్దంటారా? పెళ్లి కావాలంటే అవునని, వద్దంటే నో అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందు వచ్చేస్తానంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ నెక్స్ట్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.